మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడా చాలా బాగుంది. భయపడాల్సిన అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి చతుర్థ భావం చూసుకుంటే ఎక్స్ట్రాడినరీ. ముఖ్యంగా ధనం విషయంలో మాత్రం ఏం ఇబ్బంది పడరండి. కుటుంబంలో సౌఖ్యము, కుటుంబంలో వృద్ధి, ఆయుర్దాయము, ఆయుష్, ముఖవర్చస్సు పెరగడము, అంతేకాకుండా సకాలంలో ధన ప్రాప్తి ఎక్కువ ఉండడము, మీకు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళినా ఫుడ్, ఆహారం చక్కగా లభిస్తుంది. మీకు అన్ని వసతులు గల భవన నిర్మాణాలు మీరు ఉంటాయి మీకు, లేదా ఇళ్ళు కొనుగోలు చేసుకుంటారు. ముఖ్యంగా కుటుంబంలో వృద్ధి, కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. నేమ్ అండ్ ఫేమ్ అంటారు సరే, మీకు బాగా ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైతులకు కూడా పండ్ల తోటల వల్ల, లేదా వాళ్ళకున్న భూముల వలన, పంటల వలన ధన ప్రాప్తి కలిగి ఆనందంగా ఉంటారు. ఎందుకంటే 5 గ్రహాల ప్రభావం చాలా చాలా బ్రహ్మాండం ఉండే పంచమస్థానం. సత్సంతాన యోగము అంటాం మనం. చతుర్థ భావం అంటే సత్సంతాన యోగము మీకు ఉంది. ఏదేమైనా మీ కంఫర్టబుల్నెస్ ఎవరు చెడగొట్టలేరు. కాబట్టి మీ సంతానం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. శనీశ్వర ప్రభావం వల్ల పుత్రిక సంతానం కలగడంతో పాటు వాళ్ళకి అదృష్టము, అభివృద్ధి అని కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు ఎక్కువ చేస్తారు. కొంతమందికి ప్రజాదరణ, ప్రజా కార్యక్రమంలో పాల్గొనడము, మామూలుగా ఉండడం కంటే ఎక్కువగా హుందాగా ఉండడము, ఒక మంచి అదృష్టవంతులుగా ఉండడము, నలుగురితో కలిసిమెలిసి సేవ చేయడం తత్వం కలవారుగా మీరు ఉంటారు. వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు అన్నీ చేస్తారు. ఇంతకుముందు దగ్గరికి వచ్చిన సంబంధం ఆగిపోయినవన్నీ కూడా మీరు ఆ సంబంధం కుదరడం, వివాద వేడుకలు చేయడము, భార్యాభర్తలు దాంపత్య జీవితం కానీ కలిసిమెలిసి ఉండడం కానీ అవకాశాలు ఎక్కువ. ఏదైనా గురు ప్రభావం అష్టమ స్థానంలో మంచిది కాదు కదా, నిజంగా మంచిది కాదండి. ఎందుకంటే ధనం విషయంలోనూ, సంతానం విషయంలో సంతానం నష్టం కదా, నష్టమూల గురుడు ఉంటే. కానీ ఒక విధంగా ఒక మంచి యోగాన్ని కలిగిస్తాడు. ఎందుకంటే ఆయన ద్వితీయ భావాన్ని చూడడం వలన, అష్టమ స్థానంలో గురుడు ఉండడం వలన కూడా ధైర్యాన్ని, అదృష్టాన్ని, అలాగే మీరు ఏమైనా లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఉంటే వాటిలో విజయం ప్రాప్తించేట్టుగా చేయడము మీ జాతకాల ప్రకారం ఉంటుంది, చూసుకోవాలి. ఈ విధంగా గురుడు ప్రభావం మీకు మంచి యోగాన్ని కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి. సేవకాజనాన్ని కూడా మీకు ఇస్తాడు. అంతేకాకుండా మీరు పాఠాల రీత్యా, అంటే మీరు గాయకులు అయి ఉంటే పాఠాల రీత్యా, మీ యాంకరింగ్ వృత్తి రీత్యా మీకు ధనప్రాప్తి, అదృష్టము కలగడానికి అవకాశం ఎక్కువ. గుర్తింపు, గౌరవం కూడా జరుగుతాయి. ఎక్కువగా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. తోబుట్టు వాళ్ళని కలుస్తూ ఉంటారు. మీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు, ప్రజ్ఞావంతులుగా మీరు ఉంటారు. మీ తెలివితేటలు అద్భుతం. అంతేకాకుండా మీరు అంటే మీ రాశివారు, వృశ్చిక రాశి వారికి ఎక్కువగా కష్టపడే తత్వం ఎక్కువ ఉంది మీకు. అలాగే మీరు ధైర్యంగా ప్రతి పనులను ముందంజలో ఉండడము, మీ తోబుట్టులకు ధైర్యం ఇవ్వడము, పనులందు పట్టుదల అంటాం, పట్టుదలలో బాగా నేర్పరి మీరు. గొప్ప టాలెంటెడ్ పర్సన్ మీరు. ఎంతో నిగూఢమైనటువంటి విజ్ఞానం కలవారుగా మీరు చెప్పచ్చు. అదే కదండి, చతుర్థ భావంలో ఇంతకుముందు రాహు ఒకటే ఉండేవాడు, ఇప్పుడు 5 ఉన్నారు. అంటే 4 ఎందుకు అన్నారంటే 4 గ్రహాలతో పాటు రాహు కూడా ఉన్నాడు. అంటే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు చతుర్థ భావంలో కనుక ఇలా ఉన్నారంటే 4 గ్రహాలు ఉండి గురు దృష్టిలో ఉందంటే మీ అంత అదృష్టవంతులు ఇంకా ఉండరు. అంటే సుఖస్థానం, బాగా కంఫర్టబుల్, హాయిగా ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో ఉన్న అంటే చదువుకునే వారు విద్యార్థులకి అందం. ముఖ్యంగా ఎంబీబీఎస్, డాక్టర్స్ వృత్తి అంటారు కదా, వాళ్ళకి చాలా 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 బాగుంటుంది. అంటే మీకు ఎంబీబీఎస్ సీట్ రావడం ఖాయమే. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్ కోసం మీరు విదేశాలు వెళ్ళడానికి స్టెప్ 1, స్టెప్ 3 కాకుండా అక్కడ చేస్తారు. కొంతమంది స్టెప్ 1, స్టెప్ 2 ఇండియాలో చేస్తారు. వాళ్ళకి డాక్టర్స్గా బాగా రాణించడము, ఆడిటర్స్గా, ఎందుకంటే రవి బుధులు ఉన్నారు కాబట్టి చతుర్థ భావంలో గురుదృష్టి ఉంది. ఆడిటర్స్గాను, మ్యాథమెటిషియన్స్గా గాను, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉండేవారు కానీ మీరు బాగా రాణిస్తారు. రవి బుధుల వలన మీకు భూములు కలిగి ఉండడము, వాహన కలిగి ఉండడము, కుజశుక్రుల వలన భూములు, పండ్ల తోటలు,
మంచి మంచి వాహన సౌకర్యము ఉండడము, క్రీడల పట్ల లలిత కళలు అంటే మీకు భరతనాట్యం అని తెలుసు మీకు. ఎక్కువ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే ఎక్కువ మక్కువ, అంటే ఎక్కువగా ప్రీతికరంగా ఉంటారు. లౌకిక జ్ఞానం కూడా కలిగి ఉంటారని శాస్త్రం చెప్తుందండి. ధార్మిక దృష్టిలో కలిగి ఉంటారు మీరు. చదువులో ఆటంకాలు లేకుండా మదర్ గారికి, తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటూ ఆవిడ కూడా బాగుండడం, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి అద్భుతంగా ఉండడము. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే రాజకీయ రంగం గురించి ఇంకోసారి చెప్పుకుందాము. చతుర్థ భావం బాగుందంటే మ్యూజిక్, సంగీత విద్వాంసులకి, సంగీతంలో మ్యూజిక్ డైరెక్టర్స్కి ఉంటారు చాలామంది సంగీతంలో, వాళ్ళకి మంచి కాలం అని చెప్పచ్చండి. వృశ్చిక రాశి వారికి సంగీతంలో బాగా డెవలప్ అవుతారు. వృశ్చిక రాశి వారికి, మీ రాశి వారికి ఎక్కువ యాక్చువల్గా భాగ్యస్థానం కూడా చాలా బాగుందండి. భాగ్యాధిపతి కూడా చంద్రుడు బాగున్నాడు. అంటే మీ చేస్తున్న ఉద్యోగాల్లో కూడా మార్పులు, దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు, గంగా స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, పైగా మాఘమాసం కాబట్టి మాఘమాసపు స్నానాలు మీరు చేస్తారు. ప్రయాగరాజ్ స్నానాలు కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. చివరిలో చెప్పుకుందాం. అది గొప్ప అదృష్టం అండి. భాగ్యస్థానం ఎక్కడ చెడిపోలా. ఉన్నతమైన విద్య రీత్యా, అంటే బహుశా మెడిసిన్, లేదా మీకు చేసిన ఇంజనీరింగ్ విద్య, లేదా లా, మాస్టర్స్ ఇన్ లా, అంటే మీ ఏ కోర్సులు చేస్తే ఆ కోర్సుల్లో విదేశ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. స్టాంపింగ్ కూడా అవుతుంది. వీసా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు, ఈజీగా చెప్పచ్చు. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మార్పులు వస్తాయండి. మార్పులు అంటే ఉన్నతమైన మార్పులే వస్తాయి. కేతు ప్రభావం ఉంది కాబట్టి, అంటే గణపతి ఆరాధన చేసుకుంటే మంచి అద్భుతం ఫలితాలు ఉంటాయి. కుజుడు కూడా కుజుడు యొక్క ప్రభావం ఉంటే ఇంకా అద్భుతంగా మంచి అంటే ఉద్యోగంలో కూడా మీరు బాగా, జాబులో కూడా బాగా రాణిస్తారు అని చెప్పచ్చు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి ఉన్నతంగా రాణించడము, వాళ్ళు ప్రమోషన్స్ రావడము, ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తానండి, ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రమోషన్స్, అదృష్టము, డబ్బు పెరగడము, ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన అవకాశాలే. కానీ మీరు చేస్తున్న బిజినెస్లో కొన్ని లాసెస్ వస్తాయి. స్టాక్ మార్కెట్ కూడా లాసులు రావడానికి అవకాశం ఉంది. కొద్దిగా ఆచితూచి మీరు చేస్తే మంచిదే. ఏదేమైనా మీ వృశ్చిక రాశి వారు ఈ నెల మొత్తంలో కూడా పౌర్ణమి వస్తుంది. బహుశా ఫిబ్రవరి 1 తారీఖు అనుకుంటండి పౌర్ణమి, 15వ తారీఖు శివరాత్రి, అంతేకాకుండా 17వ తారీఖుని మాఘమాస అమావాస్య రోజుని ఎవరైతే త్రివేణి సంగమం ప్రయాగరాజులో స్నానం చేస్తారో వాళ్ళు మళ్ళీ తిరిగి పుట్టరు. విష్ణులోక ప్రాప్తిని పద్మపురాణంలోనూ మాఘ పురాణంలోనూ చెప్పబడి ఉంది. మరి గురుగారు కూడా చెప్పారు, నేను చెప్పడం కాదు. అంతేకాదండి, ఈ రోజునే అంటే ఈ అమావాస్య రోజుని 300 కోట్ల నదులు మన ప్రయాగరాజులో అంటే త్రివేణి సంగమంలో కలుస్తాయిట. ఆ రోజు స్నానం చేసిన వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా స్నానం చేసే ముందర మనం సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. అంటే గోత్రనామాలు మీకు తెలిసిందనుకోండి, అవి చేయడము, అలాగే దానాలు, దీపదానము, నల్ల నువ్వులు, ఇంకా తెల్లదానము. ఈ మాఘమాసం మొత్తం కూడా పౌర్ణమి రోజైనా, అమావాస్య రోజైనా, ఏ రోజైనా సరే తిలదానము కంపల్సరీగా చేయాలి. చేయడం వల్ల స్వర్గలోక ప్రాప్తి. ఎన్ని నువ్వులు చేస్తే అన్ని వేల సంవత్సరాలు మీరు స్వర్గలోకాలు ఉంటారు. అందుకనే శాస్త్రం కూడా చెప్తాం కదా, గుప్పెడు నువ్వులతోటి మనం దానం చేస్తే ఎన్ని నువ్వులు ఉంటాయో ఆ నువ్వులు కూడా అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో ఉంటారని. అలాగే మనం సువర్ణ దానం చేసిన, వెండి దానం చేసిన, వస్త్రదానము, దీపదానము, ఇవన్నీ ఏ రోజు చేసినా మంచి పవిత్రమేనండి, పుణ్యఫలాలే కలుగుతాయి. అందులో పౌర్ణమి రోజు మాఘమాసపు అమావాస్యలో చేస్తే మరింత శుభఫలితాలు ఉంటాయి. అసలు జన్మానికో శివరాత్రి అంటారు జరా, మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి స్వామివారి దర్శనం, శివుడికి దర్శనం చేసుకుంటూ ఆయన మారేడుదలతో పూజ చేసుకుంటూ ఉండడం. అదే రోజు మనం ఉపవాసం ఉండి స్వామివారి కళ్యాణం చేయించుకొని ఆ రోజంతా జాగరణ ఉన్నవారికి మహావిష్ణువులో ఐక్యం అవుతారండి. అంటే మహావిష్ణువు కాదు, మహాశివుడు, శివలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయండి. ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా 12 నెలల్లో లేనటువంటి అదృష్టము ఈ ఫిబ్రవరి నెలలో ఉంది. మా అంటే వద్దు, అఘ అంటే పాపం వద్దు. మాఘమాసముకి పవిత్రత అంత ఉంది. ఈ విధంగా ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా మీరు స్నానం చేయండి, దానం కూడా చేసుకోండి.